జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగినట్టు కక్ష సాధింపు చర్యలు చేసినట్టయితే కూటమి ప్రభుత్వం కూడా మీ తరహాలోనే మీ మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టినట్టయితే కేసులు పెట్టినట్టయితే రాజమండ్రి సెంట్రల్ జైలు నిండిపోయేది, ఖాళీ ఉండేది కాదు. అంతకుముందున్న ఖైదీలు మొత్తాన్ని బయటికి షిఫ్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలు మొత్తం మీ వైసీపీ నాయకులతో నిండిపోయేదన్నారు రాజమండ్రి స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. గత వైకాపా ప్రభుత్వం మాదిరిగా తమ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగి ఉంటే గడిచిన ఈ ఏడాదిలో రాజమండ్రి సెంట్రల్ జైలు నిండిపోయి ఉండేదని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. కానీ తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పాలన సాగిస్తోందని పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో తన విజయానికి కష్టపడి పనిచేసి 73,000కు పైగా భారీ మెజారిటీతో గెలిపించిన కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ నాయకులుగా ఎదగాలని, అందరికీ సముచిత స్థానం కల్పించాలన్న ఆలోచనతో నగరంలోని ఆయా దేవస్థానాల కమిటీల్లో వారికి చోటు కల్పించామని వెల్లడించారు. నగరంలో 14 ఎండోమెంట్ కమిటీలు ఉంటే వాటిలో 4 కమిటీలకు ప్రభుత్వ ఆమోదం వచ్చిందని, మరో 2-3 రోజుల్లో మరో 4 కమిటీలకు ఆమోదం రానుందన్నారు. ఈ మేరకు తిలక్ రోడ్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కమిటీలు వేయడం వల్ల దేవాలయాలు మరింత అభివృద్ధి చెందుతాయని, కమిటీ ఉండడం వల్ల అన్ని విధాలుగా కూడా దాతలు ముందుకు వస్తారని పేర్కొన్నారు. నాళం భీమరాజు వీధిలోని శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్గా మధ్య నాగ పూర్ణ వెంకట సత్యనారాయణ, సారంగధరేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్గా KVDSV చౌదరి, నేషనల్ సీనియర్ బేసిక్ స్కూల్ కమిటీ చైర్మన్గా చింతా జోగినాయుడు, కోరుకొండ రోడ్లోని శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్గా ఏడుద వీర వెంకట దుర్గాప్రసాద్ నియమితులయ్యారని ఆయన చెప్పారు. ఈ 4 దేవస్థానం కమిటీలు 2-3 రోజుల్లో ప్రమాణ స్వీకారం చేస్తాయని ఆయన చెప్పారు. అలాగే శ్రీ ఉమా మార్కండేయ స్వామి దేవస్థానం చైర్మన్గా మదన్ సింగ్ రాజ్ పురోహిత్, శ్రీ శ్యామలాంబ దేవస్థానం చైర్మన్గా కడియాల వీరభద్రరావు, శ్రీ పంద్రి మహాదేవుడి సత్రం చైర్మన్గా రెడ్డి మణేశ్వరరావు, జాంపేట శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్గా దాసరి గురునాథరావు నియమితులయ్యారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. త్వరలో ఈ కమిటీలు కూడా ప్రమాణ స్వీకారం చేస్తాయని ఆయన తెలిపారు. ఈ కమిటీలు భక్తుల నమ్మకం, విశ్వాసం పొందేలా పనిచేయాలని ఆయన సూచించారు. గత వైసీపీ పాలనలో మార్కండేయ స్వామి దేవస్థానంలో క్షమించరాని పాపాలు చేశారని ఆయన ఆరోపించారు. 2 ఏళ్ల కాల పరిమితితో ఈ కమిటీలు పనిచేస్తాయని, మరో 2 ఏళ్లకు మళ్లీ కొత్త వారితో కమిటీలు వేస్తామని, ప్రతి కమిటీలోనూ 10 నుంచి 11 మంది సభ్యులు ఉంటారని, తద్వారా 4 ఏళ్లలో సుమారు 280 మందికి అవకాశం కల్పించినట్లు అవుతుందని ఆయన చెప్పారు. మద్యం స్కామ్పై సిట్ తన పని తాను చేసుకు వెళుతోందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు.